శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఒక విధంగా నేను అదృష్టవంతులనే చెప్తుంటానండి. ఎందుకంటే ఏదో మీకు రాహు లగ్నం రాశిలో ఉన్నాడు, శని కుజులు కూడా మీకు ద్వితీయంలో ఉన్నారు. మంచివాళ్ళు కాదు కదా, ఫేస్ మీద దెబ్బలు కలిగిస్తుంటారు, ముఖ వర్చస్ తగ్గేటి చేస్తుంటారు. కంటి మీద కానీ ముఖం మీద కానీ కంటి ఆపరేషన్స్ కొంతమందికి ఉంటాయి. కుంభరాశి వాళ్ళు ద్వితీయంలో శని ఉన్నారంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ప్లస్ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. భార్య విషయంలో కానీ, తర్వాత భార్య భర్తల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ మీరు పోట్లాంటి పెట్టుకుంటూ ఉంటారు. మనస్పర్ధ కలిగిస్తుంటారు వాళ్ళకి. చిన్న ప్రాబ్లం, మీరు మాటలు తగ్గించుకోండి. పరుషంగా మాట్లాడకూడదు. అంటే మీ మీద కోపం ఏం కాదు. కుంభరాశి వాళ్ళకి కొద్ది సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది ఒక్కటి కంట్రోల్ చేసుకోండి. రవి బుధులు ఎంత బాగున్నారంటే, బుధాదిత్య రవి బుధులు ఈ తమ్ముళ్ళు బాగుంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. బుధాదిత్యోగం కలిగిస్తున్నాడు కాబట్టి ఫైనాన్స్ రంగంలో ఉంటారు. వాహన సౌఖ్యాన్ని ఇస్తుంటాడు మీకు. మీ జాతకాల రీత్యా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ వే ఆఫ్ లివింగ్ స్టైలు, పత్రికా సంస్థల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణించడము, ఇలా చాలా 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 బాగుంది. ముఖ్యంగా మీ తోబుట్టువుల సహకారము, సహాయము మీకు అందుతూ ఉంటాయి. 4th భావం శుక్రుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. 4th హౌస్ వాడు 4th భావం అంటే వాహన సౌఖ్యాన్ని, అలాగే గృహ సౌఖ్యాన్ని, మీ ఇంటిని మంచి డెకరేట్గా ఉంచుకోవడాన్ని, అంటే నీట్గా ఉంచుకోవడము, అలాగే ఖరీదైన వస్తువులు మీ ఇంట్లో ఉండడము, అలాగే మంచి మంచి వాహనాలు ఉండడము, అలాగే ఫిలిం ఫీల్డ్, సినిమా రంగం, కళారంగం, టెలివిజన్ ఫీల్డ్ అంటే అవకాశాలు మీకు రావడము, అంటే ఆ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి మంచి అద్భుతంగా రాణించడము శుక్రుడు ప్రభావం వలన కూడా జరుగుతుంది. ఆ శుక్రుడే విద్యలోను మీ తల్లిగారికి బాగుండేది చేయడము. మ్యూజిక్, సినిమా రంగంలో మ్యూజిక్ ఉంటుంది. సినిమా రంగంలో కాదంటే మ్యూజిక్, ఎక్కడైనా మీ మ్యూజిక్ ప్రియులు, సంగీత ప్రియులు, భరతనాట్య ప్రియులు, అలా చాలా బాగుంటుంది. నువ్వు ఎన్నో చెప్పచ్చు. అలాగే మీకు గురుడు కూడా బాగున్నాడు. మీ పుత్రుల వలన ధనప్రాప్తి, మీ జాతక ప్రకారం మీ పుత్రులు సక్సెస్ అవుతారు. ఈవెన్ దో కోర్టు కేసుల్లో ఉన్నా సరే వాళ్ళు గెలుస్తారు. అంతేకాకుండా పుత్ర సంతానం కలుగుతారు. స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. సాహిత్య రంగంలో అద్భుతమైన ప్రపంచం సృష్టిస్తూ ఉంటారు. గ్రేట్. 3, 4, 5 భావాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మీ 7వ స్థాన కేతు వలన చిన్న చిన్న భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు, కోపతాపాలు, ఆవేశాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఆపరేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాలు అని ఏదో ఉంటాయి కదండి మనకి కుంభరాశి వారికి, అది కూడా జరగడానికి అవకాశం ఉంది. కానీ భాగ్యం ఏమాత్రం తగ్గదు మీకు. భాగ్యం అంటే అదృష్టం, ధనము, అలాగే కీర్తి ప్రతిష్టలు, విదేశాలకి చదువు కోసం వెళ్ళే వారికి, అలాగే మంచి మంచి యూనివర్సిటీలు సీట్లు రావడము, తీర్థయాత్రలు, అలా భాగ్యము అంటే ఒక విధంగా చెప్పాలంటే భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది అంటాం కదా. చాలా అదృష్టవంతులు మీరు. మంచి మంచి టెంపుల్స్ చూడడము, అమ్మవారికి దర్శనం చేసుకోవడము చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లర్. అంటే ఏంటంటే మీరు ఉద్యోగపరంగా ఏ ఉద్యోగం చేసినా సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ ఇబ్బంది ఉండదు, పర్ఫెక్ట్గా బాగుంటుంది. లాభాలు అధికంగా రావడానికే ఎక్కువ అవకాశాలు మాత్రం ఉన్నాయండి మీకు గురు ప్రభావం వల్ల. భాగ్య అంటే 9th హౌస్, 11th హౌస్ గురుడు చూడడం వలన మీకు హార్స్ రైడింగ్ మీకు ఇష్టపడుతుంటారు, విదేశీ పర్యటన చేస్తుంటారు, ఫ్లోప్ అని ఎక్కువ ఉంటుంది, దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు, బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది, అన్నయ్య గారికి చాలా బాగుంటుంది. నా పేరు డాక్టర్ వాడ్రే వాదనారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజ్లో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే పక్క పెడదామండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా మీ ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే అట్లా చెయ్యొచ్చు. కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి, మీ లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది.
అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కకు పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 7075389589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇంకోటి ఎవరో కూడా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు. సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి, అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలామందికి విదేశాల్లో అయితే చాలామందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం. సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి అని నేను ఎప్పుడు చెప్పను. ఎవరి జాతకాలు చెప్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకం చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలామందికి ఇష్టం, వాళ్ళందరికీ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. సరే, అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మన దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీ యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తూ ఉంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురుగారు, మా మమ్మల్ని, మా తాతయ్యలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్తుంటారు. నేను అలాగే ICAA ఫైనల్స్ అవుతున్నప్పుడు చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా, నేను కనుక్కున్నా. మన శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. మనకి మంగళవారం పూట, మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల అండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి. సరే, పక్కన పెడితే మనకి 1వ తారీఖుని పౌర్ణమి వస్తుంది, వైశాఖ మాస పౌర్ణమి. ఈరోజు చేసే దానాలు, ధర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో వాళ్ళు మంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు, అంటే మీ ముందున తాతలు, ముత్తాతలు, పెద్దలు, ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.